మీకు ఓ దేశం ఇచ్చినాం పోర్రాని ఎలగొట్టినాక కూడా వాళ్ళు ఇదే దేశంలో ఉండి ఆ ఈ హిందువుల మీద అరాచకాలు చేసుకోము, సంపుకము, తిట్టుకము. బ్రదర్ మనం ఎక్కడో చూస్తున్నాం బంగ్లాదేశ్‌ల గురించి మాట్లాడుతున్నాము. లేకపోతే పక్క కంట్రీస్ గురించి. ఇప్పుడు కూడా స్టిల్ నేను చెప్తున్నా మన దేశ సంపదను కొల్లగొడుతుంది ఓల్డ్ సిటీ బ్యాచ్. ఓల్డ్ సిటీ బ్యాచ్ అంటే నేను అందరు ముస్లింలు అనట్లేదు. కొంతమంది బయటి దేశం నుంచి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడి నలుగురిని ఖరాబ్ చేస్తున్నారని నేను అంటున్నా. యాహ్! మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్స్ ఉన్నారు బ్రదర్. ఇప్పుడు వాళ్ళు నా ఎంబడి చిన్నప్పటి నుంచి పెరిగినోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎట్లాంటి ఉద్దేశం ఉండదు. ఎక్కడైతే ఓల్డ్ సిటీ బ్యాచ్ అనేది ఉంటదో వాళ్ళు ఖచ్చితంగా ఏందంటే బ్రెయిన్ వాష్ చేసేసి మొత్తం మనం మనం ఇది మన ముస్లిం కమ్యూనిటీ ఇది. మనం ఇట్లుండాలి. వాళ్ళని మనం ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని చెప్పి ముస్లిం ఏరియాలో ఇంత నేను ఒకటే అడుగుతున్నా. ఈ ఎంఐఎం గూండాలను ఒకటే అడుగుతున్నా. ఈ లీడర్లను ఒకటే అడుగుతున్నా. వీళ్ళు చేసిన డెవలప్‌మెంట్ ఏంది? పబ్లిక్ కోసం చూపించిన దారి ఏంది అని నేను అడుగుతున్నా. రెండోదేందంటే అక్కడెళ్తే వాటర్ బిల్ కట్టేదుండదు. ఏ ఓల్డ్ సిటీలో చూడండి కరెంట్ బిల్ కట్టేదుండదు. మరి ఇన్ని గవర్నమెంట్‌లు చేంజ్ అయితున్నాయి. మొన్నటిదాకా 10 ఏళ్ల వరకు ఆ గవర్నమెంట్ చేంజ్ అయింది. వాడు గులాంగిరి. ఇంకోడొచ్చిండు. వీడింకా గులాంగిరి. మరి ఈ గులాంగిరీలు చేసే నా కొడుకులకు, మన దేవుళ్ళని కూలగొట్టే నా కొడుకులకు, మన దేవుళ్ళని తిట్టే నా కొడుకులకు ఓటేసింది ఎవరో అని నేను అడుగుతున్నా. మనమే గదా! మన హిందువులే గదా! హిందువులు ఇప్పటికైనా నిద్ర లేవాలి. లేచి మనం ఎవరికి ఓటేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? మనం ఎడ్యుకేట్ అయినాం. చాలా ముందుకు పోతున్నాం. దేశం ఇంత ముందుకు పోతుందని మనం గొప్పలు చెప్పుకోవడమే తప్ప, మనకి ఎవడు చేస్తాడు? ఏం చేస్తాడు? మన ధర్మం కోసం నిలబడేదేది? మన దేశం కోసం మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఎవరు? అని ఒకసారి ఆలోచన చేసి ముందుకెళ్ళాలని ప్రతి ఒక్క వ్యక్తిలో నేను కోరుకుంటున్నా.